వాషింగ్టన్ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయం లింకన్ మెమోరియల్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించింది. వాషింగ్టన్, వర్జీనియా, మేరీలాండ్ నుండి దాదాపు 1000 మంది ఈ సెషన్కు హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఎంబసీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ యోగా డే కార్యక్రమం నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ నుంచి, మేరీలాండ్ నుంచి, వర్జీనియా నుంచి చాలామంది ఇండియన్స్ వచ్చి 11th ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేశారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ యోగా డే ఈవెంట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. సో హిస్టారికల్గా యోగా ఇస్ గ్లోబల్కి మనం ఇచ్చిన కాంట్రిబ్యూషన్ యోగా అన్నది. అదేవిధంగా యోగా అనేది ఒక మతానికో దీనికో రిలీజియన్కో కాకపోతే ఒక క్యాస్ట్కో సంబంధించింది కాదు. ఇట్స్ గ్లోబల్గా హెల్త్కి సంబంధించింది. కాబట్టి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక సీరియస్నెస్ వస్తుంది. తర్వాత హెల్త్ కేర్ కూడా దానికి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది హెల్త్ కేర్లో కూడా. సో ఆ ఉద్దేశంతో యోగాను ఎంబసీ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది. అందులో పార్టిసిపేట్ చేయడానికి అందరు కూడా ఈ ఆర్గనైజ్ చేసినందుకు కూడా ఎంబసీ ఆఫ్ ఇండియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. नमस्कार। आज 11वां अंतर्राष्ट्रीय योगा दिवस का जो यहाँ पर महोत्सव है, ये जो भारत की सभ्यता की जो एक बहुत ही रुचिपूर्ण और एक बहुत ही रिच जो एस्पेक्ट है जो योगा के फॉर्म में है, वो आज यहाँ पर एक्सटेंडेड भारतीय समुदाय के साथ, यूएस के जो बाकी नागरिक हैं उनके साथ हमें शेयर करने का अवसर मिला, साझा करने का अवसर मिला। ये हम सब के लिए बहुत गर्व की बात है। यहाँ पर इतने सारे लोग इतनी बड़ी संख्या में आए, ये इसकी योगा की जो प्रसिद्धि है उसको प्रत्यक्ष रूप से प्रमाणित करता है। मैं आप सबका बहुत बहुत धन्यवाद करता हूँ कि आज इस अवसर पे हमारे साथ आप शामिल हुए। धन्यवाद। नमस्कार। 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవము ఇక్కడ వాషింగ్టన్ డీసీలో జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఇండియా నుండి రీసెంట్గా గత నెలలో వచ్చాను. ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడం ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఒక భారతదేశ యోగా ప్రపంచవ్యాప్తంగా 11వ వార్షికోత్సవ దినం జరుపుకోవడం, ఇందులో నేను పాల్గొనవడం నా ఎంతో ఆ భగవంతుని కృతజ్ఞతలు. అలాగే మా భారత తలకి జై హింద్. అందరికీ నమస్కారం. చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా వందనాలు. టీవీ9 ప్రేక్షకులకు, టీవీ9 చూస్తున్న వీక్షకులందరికీ కూడా మరోసారి నమస్సుమాంజలు తెలుపుకుంటూ, నా పేరు జయశ్రీ. నేను ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ యోగాకి వచ్చాను. యాష్ బస్ తరపున ఇండియన్ ఎంబసీ వారు అరేంజ్ చేసిన బస్సులోకి నేను రిప్రజెంటేటివ్గా ఉన్నాను. ఈరోజు యోగా అనేది మనందరికీ మంచిది. ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా కానీ, అమెరికాలో అది వర్జీనియాలో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డీసీలో వైట్ హౌస్ దగ్గర మన సత్తా చూపుతున్నాం. యోగా మన భారతదేశానికి కానీ ప్రపంచం మొత్తం విస్తరించింది. అందరికీ మరోసారి ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.